అంతా రామమయం ఈ జగమంత రామమయం. శ్రీరామ్ జయ జయ రామ. జై శ్రీరామచంద్రమూర్తికి జై. కర్ణము వేద శాస్త్రము అంతా రామమయం. అండాండములు కిందాండం బ్రహ్మాండం బ్రహ్మమయం ఈ జగమంతా రామమయం. శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ జయ జయ రామ్. జయ రామ్ శ్రీరామ్ జయ జయ రామ్. శ్రీరామ్ జయ రామ్ జయ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అంతా రామమయం అంతా జై శ్రీరామ్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ. జై శ్రీరామ్. శ్రీరామ తత్వాన్ని ప్రచారం చేయుడులో భాగంగా 14వ కోటి తలంబ్రాల జ్ఞానయజ్ఞాన్ని ప్రారంభించి తొలుత వడ్లను భద్రాచలం తీసుకెళ్లి శ్రీరామచంద్రుని సన్నిధానంలో ప్రత్యేక పూజలు చేసి అవి తీసుకుని వచ్చి తూర్పుగోదావరి జిల్లా గోకర్ణ మండలం అచ్యుతాపురం సర్వే నెంబర్ 16/2 ప్రత్యేకించి రాముల వారి కోసం కోటి తలంబ్రాల పంట పండించి ఇప్పుడు కోత దశలో ఉన్నప్పుడు రామభక్తులందరూ కూడా వానర వేషధారణ చేసి రామభక్తితో కోటి తలంబ్రాల పంటకు వానర హారతి అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు కోత కోసి ఆ కోటి తలంబ్రాల వడ్లను సిద్ధం చేశాం. ఈ వడ్లను 5 రాష్ట్రాల్లో 3,000 మందికి పంపిణీ చేసి గుడితో వలిపించి 14వసారి భద్రాచలం, 3వసారి అయోధ్య, 7వసారి ఒంటిపేటకు కూడా కోటి తలంబ్రాలు పంపించడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ధర్మబద్ధమైనటువంటి కర్మలు చేయడం ద్వారా మాత్రమే సమాజంలో సమాజ శాంతి, లోకశాంతి కలుగుతుందని చెప్పి రామచంద్రుడు ఆచరించి చూపించాడు. కానీ కలి ప్రభావం వలన కర్మ ఫలితం ఎడల అవగాహన లేకుండా కర్మలు చేయడానికి ప్రేరణ కలిగించుకోవడం కోసం మాదక ద్రవ్యాలు, మత్తు పానీయాలు సేవిస్తూ కర్మలు చేసి అధోగతి పాలవుతున్నాడు. రామనామ భణమే ఇస్ ద బెస్ట్ బైపాస్ ఈ సొసైటీ. రామనామమే దివ్యమైన ఔషధం అనేటువంటి సద్భావంతో ఈ కార్యక్రమం జరుపుతున్నాం. 14వసారి భద్రాచల రామచంద్రుడి కోసం ఈ పంట పండించి ఈ రాముడి కోసం ప్రత్యేకించి ఇత్తనం నుండి తలంబ్రాల వరకు అంతా రామమయమైనటువంటి సద్భావంతో మన తూర్పుగోదావరి జిల్లా గోకర్ణ మండలం అచ్యుతాపురం గ్రామంలో ప్రత్యేకించి పంట పండించడం జరుగుతుంది. ఈ పండినటువంటి మళ్ళా భక్తుల చేత వలిపించడం జరుగుతుంది. రాముడి కోసమే తలంబ్రాల పంట జరుగుతుంది. గత 14 సంవత్సరాలుగా ఇది 14వసారి చేస్తున్నాం. అంతా రామమయం ఈ జగమంత రామమయం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అంతా రామమయం.